మిత్రులకు అందరూ కూడా నమస్కారం. ఇలా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్‌ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పత్రికా మిత్రుల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ఎవరికి తెలవకుండా లోపట్లో కూడా కప్పేయాలని చూస్తున్న విషయం మీకు అందరికీ కూడా అర్థమైంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఈ నేపథ్యం ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్ నేపథ్యం ఏంటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కొడుకు గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు పేరు సాయి భగీరథ్. ఇంతకుముందు కూడా పేపర్లో ఆ అబ్బాయి పేరు చూసాం, చాలా మాటలు వచ్చింది కూడా. ఇంతకుముందు కూడా మహేంద్ర యూనివర్సిటీలో 2-3 సార్లు కొట్లాడి వేరే వాళ్ళని చితకబాది అసభ్య ఫోటోలు, డ్రగ్స్ కేసులు అన్నీ కూడా చాలా 2-3 సార్లు పేపర్లు వచ్చాయి, సోషల్ మీడియాలో కూడా చూసాం. ఆ యూనివర్సిటీకి వెళ్ళి కూడా అతన్ని డిబార్ చేసింది, అతని ప్రవర్తన బాగలేదని. అంటే ఆ అబ్బాయి ఎటువంటి వాడు, ఆ అబ్బాయి నేపథ్యం ఏంది, ఈ కేసు నేపథ్యం ఏంది, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది అనేది దాని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ ఆ సాయి భగీరథ్ అనే అబ్బాయి ఒక మైనర్ బాలికను, బికాజ్ ఆ అమ్మాయి బాలిక కాబట్టి ఆ అమ్మాయి పేరు మనం తీసుకునాల్సిన అవసరం లేదు, ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. అయితే తర్వాత ఆ అమ్మాయి అతనితో దూరం ఉండి కొన్ని రోజులు ఊకున్నా కూడా వాళ్ళను, ఆ అమ్మాయిని, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ను వీళ్ళు బెదిరించేది స్టార్ట్ చేసింది. అప్పుడు ఇవన్నీ తట్టుకోలేక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అంటే అమ్మ నాన్న అందరు కలిసి ఎప్పుడైతే ఫిర్యాదు చేయడానికి పోయినరో, అరే ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెద్ద పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అయినరని చెప్పి వాళ్ళను వద్దు, ఈ కేసు వద్దు, అది అని చెప్పి వాళ్ళని భయపెట్టించి వాళ్ళను కేసు తీసుకోకుండా అట్లే ఆపి మధ్యరాత్రి వరకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి కేసు తీసుకోలేదు. ఆఖిర్లా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, మీరు కేసు తీసుకోకపోతే రేపు మన ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్కు వస్తున్నారు, అతని మీటింగ్లపై మేము ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్తే కానీ కదలిక కాలే. అట్లా చెప్పినాక కూడా రాత్రి 12 గంటలకు ఒక కేసు ఫైల్ చేసుకొని, రిజిస్టర్ చేసుకొని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది అంతే. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలే. ఇదివరి పోక్సో కేసు అంటే ఎంత కఠినమైన దాంట్లో సెక్షన్స్ ఉంటాయి. ఎవరైనా కేసు వచ్చి కంప్లైంట్ చేసిన తక్షణమే అటువంటి, ఎందుకంటే పోక్సో కేసు ఏదైతే ఉంటుందో మైనర్ బాలికని ఇమ్మీడియట్ గా మెజిస్ట్రేట్ ముందర తీసుకొని పోయి సెక్షన్ 164 ప్రకారం వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలి. మళ్ళీ మీరు ఏం చేసారు పోలీసులు, అసలు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళలే. ఒక కేసు మేము చేసుకుంటామని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అది ఇచ్చి ఇంతలోపల ఏమైంది ఆ కేసు అంటే, వీళ్ళు కేసు పెట్టకముందే ఆ రోజు బండి సంజయ్ గారు మన సంగప్ప అని అతని అనుచరుడు, మీకు అందరికీ కూడా తెలుసు, అతడు V6లో ముందు పనిచేస్తుండే. ఆ సంగప్ప గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిన అతన్ని పంపించి, అరే వీళ్ళని వాళ్ళ అమ్మ నాన్న జర ఇచ్చేయండి, వాళ్ళని తీసుకొని బండి సంజయ్ గారి ఇంటికి పోతే ఇష్టం వచ్చినట్టు తిట్టి భయపెట్టించి, మీరు ఏమి చేసుకోలేరు, నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా తీసేస్తేనే ఒక 8 మంది నా గురించి ఆత్మహత్య చేసుకున్నారు, నాకు అంత కట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్తే మిమ్మల్ని ఏడ ఉండనియరు ఇక్కడ అని చెప్పి బెదిరియడం జరిగింది. వాళ్ళు బెదిరించిన తర్వాత, అరే తీసుకొని వస్తే వీళ్ళు న్యాయం చేస్తాడైన పెద్ద మనిషి
ఒక మంత్రి ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నాడు, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన హోంశాఖ మంత్రి, ఒక పెద్ద మనిషిగా ఆయన మాకు ఈ మైనర్ అమ్మాయికి న్యాయం చేస్తారని పోతే మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయి ఇంత కేసు పెడుతుంటే కేసును నీరు గార్చనికే ఇచ్చేస్తున్నారు. దీంట్లో ఏమర్థమవుతుంది అంటే, ఈ కేసు నీరు గార్చనికే ట్రై చేసిన రంగప్ప కానీ లేకపోతే బండి సంజయ్ గారు కానీ ఇద్దరు కూడా దోషుల కిందకే వస్తారు. మళ్ళీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మనం ఆలోచన చేయాలి. అంతేకాదు, కేంద్ర మంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఆ అమ్మాయికి అండగా నిలబడి అబ్బాయిని అరెస్ట్ చేయించేది పోయి వాళ్ళని బెదిరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రభావితం చేసి కేసు కాకుండా చూస్తున్నాడు కదా. దీన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దీంతోన ఈ అమ్మాయి వాళ్ళకు కూడా తీవ్రమైన మనోవేదనకు వాళ్ళు గురైంది. పెట్టిస్తే మేము ఎక్కడ పోవాలి, తప్పు చేసి కూడా నా కొడుకు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి మీన్ వైల్ ఏమిందంటే వీళ్ళని భయపెట్టడానికి కరీంనగర్లో వీళ్ళ మీద ఒకటి హానీ ట్రాప్ కేసు అనేసి ఒకటి ఆలోచన చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆలోచన చేయాలి. మంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు, అతడు ఆలోచన చేయాలి. డీజీపీ గారు ఆలోచన చేయాలి. బండి సంజయ్ గారు కూడా ఆలోచన చేయాలి. అయ్యా, ఒక మైనర్ బాలిక మీద హానీ ట్రాప్ కేసు రిజిస్టర్ అవుతుందా? ఇంతకు వాళ్ళకి చట్టం తెలుసా? ఒక మైనర్ అమ్మాయి మీద మీరు హానీ ట్రాప్ కేసేసి వాళ్ళని భయపెట్టడానికి ఆ అమ్మాయి పైసలు అడుగుతుంది, అందుకోసమే ఇట్లా అన్ని ఇటువంటివన్నీ చేస్తుంది అంటే అమ్మాయిలు ఊకినే హానీ ట్రాప్ కేసు పెడతారా అండి? అందరి మీద ఎందుకు పెట్టరు? బండి సంజయ్ గారి కుమార్ మీదనే పెడతారా? పోనీ అట్లేమన్నా నిజంగా ఉంటే కుట్ర కోణం ఏమైనా ఉంటే మన సిట్టేయండి. అరే, సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఇదే నారాయణపేటలో కావలి వెంకటేష్ అనే కార్యకర్త మీద సిట్టేపించినవు కదా. అసలు మీకు అది కూడా అనుమానం ఉంటే, నిజాలు తేలాలంటే ఒక సిట్ ఎందుకు వేయరు? ఇదేం చిన్న కేసు కాదు కదా. ఒకసారి ఆలోచన చేయాలి. కల్కటాలో ఒక మెడికల్ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే మొత్తం దేశమంతా కూడా బగ్గుమన్నది. ఈడ మన తెలంగాణలో ఒక మంత్రి గారి కుమారుడు మైనర్ అమ్మాయి మీద అత్యాచారం ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అత్యాచారం చేస్తే కూడా ఇంతవరకు దాన్ని బయటికి రాకుండా ప్రెస్ను కూడా మేనేజ్ చేస్తున్నారు. ప్రెస్లు కూడా రాయనిస్తలేరు. ఎందుకంటే మీరు కూడా అంత ప్రెస్ వల్ల మీకు కూడా తెలుసు. ఇలా మీరు ఒక అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి ఉన్నట్టు రాసి పంపిస్తే ఎంతవరకు మీ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని పబ్లిష్ చేస్తుందో, ప్రజల దగ్గరికి తీసుకెళ్తుందో నాకు కూడా తెలియదు. కానీ తెలంగాణలో ఉన్న యువత, విద్యార్థులు, మహిళా లోకం, మన యూత్ అందరూ కూడా దీని మీద ఆ అమ్మాయికి న్యాయం చేకూర్చాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. అట్లే ఆ అమ్మాయిని కానీ అమ్మాయి కుటుంబాన్ని కానీ బెదిరించేది ఆపాలే అని నేను డిమాండ్ చేస్తున్నా. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి. ఇది మా డిమాండ్. మా పార్టీ తరఫుకెళ్ళి, మా తరఫుకెళ్ళి ఈ డిమాండ్ ఏంటంటే, ఏదైతే అత్యాచారం చేసి వేధింపులకు గురి చేసిన సాయి భగీరథ్ ఉన్నాడో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కేసు నమోదై 48 గంటలు అయితే కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? పోక్సో చట్టం ఏమంటది? నిందితులను ఇమ్మీడియట్గా 24 అవర్స్ లోపల అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్తారు కదా. మన 48 గంటలు ఆయన దొరుకుతలేడా? ఒక
హోమ్ మినిస్టర్ కొడుకు దొరకలేడు అంటే ఎవరన్నా నమ్ముతారా? హోమ్ మినిస్టరే వెతికి ఆయన ఆచూకీ చెప్పొచ్చు కదా. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, అతని సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసిండ్రు, మాకేం అర్థమైతలేదు. ఎందుకు అర్థం కాదండి ఆ పోలీసు వాళ్ళకు? సోషల్ మీడియా అకౌంట్స్ అని క్లోజ్ చేస్తే ఆ కంపెనీలకు రాస్తే మొత్తం డేటా రాదా? డేటా వస్తుంది కదా. మీరు తలుసుకుంటే 5 నిమిషాల పని కదా అది. ఇదంతా ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు? దేశం ఇడిపించి మళ్ళీ దేశంకి వెళ్ళి బయటికి పంపించడానికే చేస్తున్నారా? మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఈవెన్ నావల్ బేసెస్ కానీ అతని ఫోటోతో ఏదైనా హెచ్చరిక జారీ చేసిండ్రా, అలర్ట్ జారీ చేసిండ్రా, దేశం దాటకుండా ఇక్కడనే ఉంటట్లా చర్యలు తీసుకున్నారా? తీసుకోకపోతే ఇమ్మీడియట్గా తీసుకున్నాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి మా డిమాండ్. అతడు రాజీనామా చేయకపోతే గౌరవ ప్రధానమంత్రి గారు అతని తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు, ఇంతకుముందు ఒకసారి ఎంజే అక్బర్ అని ఒక ఆయన ఉండే, మీటూ దాంట్లో కేసుల ఆయన పేరు వస్తే ఇమ్మీడియట్గా అతన్ని బర్తరఫ్ చేసిండు. అదే ఇది ఇతనికి వర్తించదా, బండి సంజయ్ గారికి వర్తించదా అని నేను స్టేట్గా అడుగుతున్నా. అట్లే సంగప్ప కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా కేసుల పేరు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే గంటల తరబడి ఆ అమ్మాయిని, అమ్మాయి పేరెంట్స్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా రాత్రి 12 గంటల వరకు. దీనికి కారకులైన షేక్ బషీరాబాద్ పోలీసుల పైన కఠినమైన చర్య తీసుకున్నాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో చూసినాం, ఆ కేసులో సెక్షన్లు ఏం పెట్టినరా అంటే సెక్షన్ 11 అని పెట్టినారు. సెక్షన్ 11 ఏందా? పోక్సో కేసులో సెక్షన్ 11 పెడతావా? సెక్షన్ 11 పెడితే ఏంది? స్టేషన్ బెయిల్ ఇస్తారు. పోక్సో చట్టం ప్రకారము కఠినమైన సెక్షన్ 8 ఏదైతే ఉందో దాన్ని పెట్టాలి. తర్వాత నిజ నిర్ధారణ మీరు ఏముంటుందో ఆ ప్రకారం చట్ట ప్రకారం మీరు చేయండి. న్యాయం వాళ్ళకు కూడా న్యాయం చేయండి, వీళ్ళకు కూడా న్యాయం చేయండి. ఇంకా దీంట్లో గమ్మత్తైన విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు చెప్తారు, నేను ఒక బీసీని, నన్ను కావాల్చుకొని నన్ను బీసీ అని చెప్పి నన్ను తొక్కాలని చూస్తున్నారు. అయ్యా బండి సంజయ్ గారు, మీ అబ్బాయి చేసిన ఘనకార్యం కూడా ఒక బీసీ అమ్మాయి పైన, బీసీ కులానికి చెందిన అమ్మాయి. ఒకసారి అర్థం చేసుకోండి. మీరు చేసే చెడ్డ పనులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకొని చేయకుండా ఇలా మోసపోయిన అమ్మాయి, అత్యాచారం చేయబడ్డ అమ్మాయి కూడా ఒక బీసీ వర్గానికి చెందిన అమ్మాయి అని చెప్పి మీకు పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే బాలిక కుటుంబానికి ఏమైనా అయితే, ఇది ఎందుకు చెప్తున్నా ఏమైనా అయితే అంటే, ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఒక ఎంపీ ఇటువంటి కేసు అయితే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని చంపిండు, పేపర్లు అంతా సైనం. అతను అఫ్కోర్స్ ఇవాళ జైల్లో ఉన్నాడు, అది వేరే. అటువంటి ఘటన ఇక్కడ జరగకుండా మీరు శ్రద్ధ వహించి, వాళ్ళకి ఏమన్నా జరిగితే మాత్రం బాధ్యత మాత్రం రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి వాళ్ళే తీసుకురావాల్సి వస్తుంది. మళ్ళీ ఏం అటాచ్మెంటు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంతంత మాట్లాడతారు కదా, ఆయనే హోమ్ మినిస్టర్ కదా, దీని గురించి ఒక్క విషయం కూడా ప్రెస్ ముందర కూడా చెప్పాడు కదా, మీడియా కూడా చెప్పాడు కదా. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చి ఆ స్టేజ్ మీద అవి ఇవి అన్నీ చెప్పిండు కదా. మళ్ళీ పక్కకే కూర్చున్న బండి సంజయ్ని, అయ్యా ఇది ఇట్లా ఇన్నం మళ్ళీ ఏంది ఇంతకి దీంట్లో నిజమేంది అని అడగాలి కదా.
దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని కఠినంగా శిక్షించి ఈ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి నేను మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లే వీళ్ళు ఇట్లే చేయకపోతే హైకోర్టు కూడా, జ్యుడిషియల్ సిస్టమ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కేసు నిజాలను బయటికి తీసుకొని రావాలని చెప్పి మాదొక డిమాండ్.